హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మునక్కాయ కూరగాయల సాంబార్ తయారీ విధానము చూద్దాము. కావలసిన పదార్థాలు ఇవన్నీ వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి వేడెక్కిన తర్వాత తగినంత నూనె వేసుకొని ఆవాలు, మిరియాలు, మినపప్పు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఎలాచి, లవంగము, ఎండుమిర్చి రెబ్బలు, పచ్చిమిర్చి చిలుకలు వేసుకుందాము. పోపు చిటపటలాడిన తర్వాత మునక్కాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు వేసి ఒక్క 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఈ కూరగాయలు కాస్త మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు మగ్గనిచ్చిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు రెమ్మలు, కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి పేస్టు వేసి వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు మగ్గనిచ్చుకుందాము. తర్వాత కాస్త ఉప్పు అయితే ఇప్పుడు సరిపడా వేయడానికి రాదండి, కొంచెమే వేసుకోవాలి. ఎందుకంటే ముక్కలు మరి చప్పగా ఉంటాయి కాబట్టి కాస్త వేసుకుంటాము. పసుపు తగినంత వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత టమాటో ముక్కలు వేసి కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని 2-3 నిమిషాలు మగ్గనిద్దాము. టమాటా ముక్కల్ని మధ్య మధ్యలో తీస్తూ కూరగాయలు అడగంటకుండా కలుపుకుందాము. ఇప్పుడు టమాటా ముక్కలు మెత్తబడిపోయాయి కదా. కారము తగినంత వేసుకొని కలుపుకుందాము. ఈ సాంబార్లో వాడే స్పెషల్ మసాలా యశ్వి స్పెషల్ మసాలా అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 2-3 నిమిషాలు కారం వేసాం కదా, మగ్గనిద్దాము. చూసారు కదా, కాస్త నూనె పైకి తేలింది. ఇప్పుడు ఉడకబెట్టి రుబ్బి పెట్టుకున్న కందిపప్పు రసం వేసి కలుపుకొని, అలాగే వేడి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండు రసం వేసి చేతితో అలా వడకట్టుకోవాలి. తొక్కలని వడకట్టుకొని వేసుకోవాలి. మనకు రసం పలుచగా కావాలంటే కాస్త నీళ్ళు, వేడి నీళ్ళే యాడ్ చేసుకోవాలి. చల్ల నీళ్ళు వేసుకోవద్దు రసంలో, గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలి. ఫైనల్గా ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి. ఉప్పు కూరగాయల్లో కూరగాయలు మగ్గుతున్నప్పుడు కాస్త లైట్గా వేయాలి. ఇప్పుడు ఫైనల్గా వేసుకోవాలి, ఎందుకంటే అప్పుడు వేస్తే ఉప్పు అంతా కూరగాయలకు పడుతుంది. అందుకని ఫైనల్లో టేస్ట్ చూసి వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కాడలతో పాటు వేసుకుందాము. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, రసము మగ్గిపోయింది. యశ్వి స్పెషల్ మసాలా అండి ఇది. తగినంత వేసుకోవాలి. మూత పెట్టుకొని 1-2 నిమిషాలు మగ్గనిద్దాము. చూడు, సాంబార్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? తప్పకుండా ట్రై చేస్తారు కదా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.